హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ గురించి తెలుసుకుందాం అండ్ అలాగే ఏఆర్ఎం టెంప్లెట్స్ గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఏఆర్ఎం స్టాండ్స్ ఫర్ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ని యూజ్ చేసుకుని రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి మనకి ఏఆర్ఎం అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది మల్టిపుల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి. ఓకేనా? ఇక్కడ చూడండి, అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ ఈస్ ది డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సర్వీస్ ఫర్ అజ్యూర్. ఇట్ ప్రొవైడ్స్ ఎ మేనేజ్మెంట్ లేయర్ దట్ ఎనేబుల్స్ యూ టు క్రియేట్, అప్డేట్ అండ్ డిలీట్ రిసోర్సెస్ ఇన్ యువర్ అజ్యూర్ అకౌంట్ అని చెప్తున్నా. సో మన అజ్యూర్ అకౌంట్లో రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి మనకి అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ ఏఆర్ఎం అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి మనకి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది మల్టిపుల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం, సిఎల్ఐ అజ్యూర్ సిఎల్ఐని యూజ్ చేసి కూడా మనము వర్చువల్ మెషిన్స్ని, వర్చువల్ నెట్వర్క్ని క్రియేట్ చేయొచ్చు కదా. సో ఇలా డిఫరెంట్ రిసోర్సెస్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, యూ యూజ్ మేనేజ్మెంట్ ఫీచర్స్ లైక్ యాక్సెస్ కంట్రోల్, లాక్స్ అండ్ ట్యాగ్స్ టు సెక్యూర్ అండ్ ఆర్గనైజ్ యువర్ రిసోర్సెస్ ఆఫ్టర్ డిప్లాయ్మెంట్. సో మనకి ఈ ఏఆర్ఎం వల్ల మనకి చాలా యూజ్ ఉంది. సో యూజ్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో దానికన్నా ముందు ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ ఉంది కదా, సో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూజర్ వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాడు. సో వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేయాలి అనుకుంటే యూజర్ మల్టిపుల్ వేస్లలో వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ అజ్యూర్ పోర్టల్ని యూజ్ చేసుకొని విఎంని క్రియేట్ చేయొచ్చు. అలాగే అజ్యూర్ పవర్షెల్ని యూజ్ చేసుకొని విఎంని క్రియేట్ చేయొచ్చు. అండ్ అలాగే ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు అజ్యూర్ సిఎల్ఐని యూజ్ చేసి కూడా విఎంని క్రియేట్ చేయొచ్చు. అలాగే రెస్ట్ క్లయింట్స్. సో ఇలా డిఫరెంట్ సర్వీసెస్ని యూజ్ చేసి మనకి ఇక్కడ వర్చువల్ మెషిన్ని ఆర్ ఏ రిసోర్స్ని అయినా మనము క్రియేట్ చేయొచ్చు కదా. సో మల్టిపుల్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని రిసోర్సెస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ యూజరు ఈ డిఫరెంట్ సర్వీసెస్ని, మల్టిపుల్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని విఎంని క్రియేట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ అజ్యూర్ పోర్టల్ అంటే ఏంటి, ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. ఇక్కడ ఈ పోర్టల్లోకి వెళ్ళి వర్చువల్ మెషిన్ సర్వీస్ని యూజ్ చేసుకొని మనము వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది, వర్చువల్ మెషిన్ రిసోర్స్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో అలానే డిఫరెంట్ వేస్లలో యూజ్ చేసి ఇక్కడ మనకి రిసోర్సెస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూజరు విఎంని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాడు. సో ఈ సర్వీసెస్లో నుంచి ఏదైనా ఏ ఆప్షన్ని చూజ్ చేసుకొని వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేసినా కూడా ఇందులో ఏ సర్వీస్ అయినా అజ్యూర్ రిసోర్స్ మేనేజర్తో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో దీంట్లో ప్రతి ఒక్క సర్వీస్ అనేది కూడా అజ్యూర్ రిసోర్స్ మేనేజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే యూజర్కి కావాల్సిన వర్చువల్ మెషిన్ రిసోర్స్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఈ ఏఆర్ఎం రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ని యూజ్ చేసుకొని రిసోర్సెస్ని క్రియేట్ చేయడానికి ఇది మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనేది ఫాలో అవుతుంది. ఓకేనా? అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అనేది. సో ఇప్పుడు అర్థమైందా? యూజర్ ఒకవేళ విఎంని క్రియేట్ చేయాలి అనుకుంటే వీటిలో ఏ సర్వీసెస్ని యూజ్ చేసి విఎంని క్రియేట్ చేసినా కూడా వీటిలో ప్రతి సర్వీస్ కూడా అజ్యూర్ రిసోర్స్ మేనేజర్తో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఈ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అనేది యూజర్ రిక్వెస్ట్ని అర్థం చేసుకొని యూజర్కి కావాల్సిన విఎంని, వర్చువల్ మెషిన్ రిసోర్స్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఈ డయాగ్రామ్. సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అకౌంట్ అనేది కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ని అడుగుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యూజరు అజ్యూర్ పోర్టల్తో విఎంని క్రియేట్ చేయాలి అనుకుంటే మనకి అప్పుడు అజ్యూర్ పోర్టల్ని యూజ్ చేసుకొని యూజర్ విఎంని క్రియేట్ చేయాలి అనుకుంటే మనకప్పుడు మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అకౌంట్ అనేది కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ని అడుగుతుంది. మనం ఆల్రెడీ చూసాము, లైక్ రీజియన్ అండ్ వర్చువల్ మెషిన్ నేమ్. సో అవన్నీ అడగడం అనేది జరుగుతుంది. సో ఆ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ అజ్యూర్ పోర్టల్ అనేది ఆ రిక్వెస్ట్ని అజ్యూర్ రిసోర్స్ మేనేజర్కి ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో అప్పుడు ఈ ఏఆర్ఎం అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అనేది రిసోర్స్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది.
సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అనేది ఏపీఐస్ని కలిగి ఉంటుంది. ఓకేనా, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐస్ని, మల్టిపుల్ ఏపీఐస్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అనేది ఎందుకు, ఓకేనా, మరి ఇది ఎందుకు డైరెక్ట్గా మనకి ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకొని ఈ లేయర్ లేకుండా మనకి కావాల్సిన రిసోర్సెస్ అనేవి క్రియేట్ అవ్వచ్చు కదా అని అంటే, ఈ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ లేయర్ ఎందుకు అని అన్నప్పుడు దానికి ఆన్సర్ ఏంటి అంటే, అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అనేది స్టాండర్డైజేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. మీన్స్ యూజర్ ఏ సర్వీస్ని యూజ్ చేసి రిసోర్స్ని క్రియేట్ చేయాలి అనుకున్న అన్ని సర్వీసెస్కి స్టాండర్డైజేషన్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే ఈ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఎందుకు అంటే స్టాండర్డైజేషన్ అండ్ అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ ఏఆర్ఎం, అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అనేది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ రిసోర్స్ మేనేజర్. అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మేనేజ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ డిక్లరేటివ్ టెంప్లెట్స్ రాదర్ దెన్ స్క్రిప్ట్స్ అండ్ డిప్లాయ్, మేనేజ్ అండ్ మానిటర్ ఆల్ ది రిసోర్సెస్ ఫర్ యువర్ సొల్యూషన్ యాజ్ ఎ గ్రూప్ రాదర్ దెన్ హ్యాండ్లింగ్ దీస్ రిసోర్సెస్ ఇండివిజువల్లీ. సో అంటే యూజర్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం కూడా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. సో నెక్స్ట్, సో ఇప్పటివరకు ఏంటి, జస్ట్ మనం అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ గురించి చూసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్స్ గురించి చూద్దాం. ఓకేనా, సో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అకౌంట్ అనేది ఎలా అయితే సిఎల్ఐ సర్వీస్ అండ్ అలాగే అజ్యూర్ యూజర్ ఇంటర్ఫేస్ పోర్టల్ని ప్రొవైడ్ చేస్తుందో, సిమిలర్లీ సేమ్ అలాగే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ టెంప్లెట్స్ అనేది జేసన్ ఫామ్ టెంప్లెట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో దాన్ని యూజ్ చేసుకొని, ఆ జేసన్ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని యూజర్స్ రిసోర్సెస్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇంకా క్లియర్గా అర్థమవడానికి ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. టు ఇంప్లిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఫర్ యువర్ అజ్యూర్ సొల్యూషన్ యూజ్ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్స్, ఏఆర్ఎం టెంప్లెట్స్. సో ఏఆర్ఎం టెంప్లెట్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ద టెంప్లెట్స్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ JSON ఫైల్ దట్ డిఫైన్స్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కాన్ఫిగరేషన్ ఫర్ యువర్ ప్రాజెక్ట్ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఉన్నాడు. సో యూజరు లైక్ ఏదైనా క్రియేట్ చేయాలి అనుకుంటే, లైక్ ఏ రిసోర్సెస్ని క్రియేట్ చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ ఏఆర్ఎం టెంప్లెట్స్ని యూజ్ చేసుకుంటాడు. సో ఏఆర్ఎం టెంప్లెట్స్లో ఏముంటాయి అంటే JSON ఫార్మెట్ ఫైల్స్, అంటే JSON టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఈ JSON టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని, సో ఈ JSON టెంప్లెట్స్లో మనకి లైక్ కోడ్ అనేది, లైక్ ఎన్ని రిసోర్సెస్ కావాలి ఏంటి, VMs అవన్నీ అనేది మనం ఇక్కడ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, JSON టెంప్లెట్స్లో. సో తర్వాత ఈ ఏఆర్ఎం టెంప్లెట్ అనేది లైక్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్కి రిక్వెస్ట్ని సబ్మిట్ చేస్తుంది. ఆ డేటాని అంతా కూడా ఈ ఏఆర్ఎంకి సబ్మిట్ చేస్తుంది. సో అప్పుడు ఈ ఏఆర్ఎం అనేది ఏం చేస్తుంది అంటే, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అకౌంట్ని యూజ్ చేసుకుని యూజర్కి కావాల్సిన రిసోర్స్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇది మనకి ఎంటైర్ ప్రాసెస్ ఏంటి. ఫస్ట్ ఇక్కడ యూజర్కి ఒకవేళ ఏ రిసోర్స్ని క్రియేట్ చేయాలి అనుకున్నా కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఏఆర్ఎం టెంప్లెట్స్ని యూజ్ చేసుకుని చేస్తాడు. సో ఈ ఏఆర్ఎం టెంప్లెట్స్లో JSON టెంప్లెట్స్ ఉంటాయి. సో JSON టెంప్లెట్స్ అంటే ఏంటి అంటే, లైక్ కీ వాల్యూ పేర్ కోడ్ అనేది ఉంటుంది. సో వాటి గురించి కూడా లైక్ ఏఆర్ఎం టెంప్లెట్స్ ఎలా రాయాలి, JSON టెంప్లెట్స్ ఎలా రాయాలి అనేది కూడా లైక్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో అప్పుడు ఇక్కడ డేటా ఉంటుంది కదా, JSON టెంప్లెట్లో ఉన్న డేటా అనేది ఏఆర్ఎంకి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది అజ్యూర్ రిసోర్స్ మేనేజర్కి. సో అప్పుడు ఆ అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అనేది రిక్వెస్ట్ని తీసుకొని యూజర్కి కావాల్సిన రిసోర్స్ని క్రియేట్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అకౌంట్ని యూజ్ చేసుకొని. సో దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఏఆర్ఎం, అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ అండ్ అలాగే అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్స్. సో ఇప్పుడు మీకు ఏఆర్ఎం టెంప్లెట్స్ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఏఆర్ఎం టెంప్లెట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. లైక్ JSON టెంప్లెట్స్ అనేవి ఎలా రాయాలి ఏంటి, దానిలో కోడ్ ఎలా ఉంటుంది అనేది ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఈ క్లాస్లో అయితే మనం అజ్యూర్ రిసోర్స్ మేనేజర్ గురించి చూసాం కదా. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.